టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తక్షణమే పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లా ఏడపల్లి మండలం పోచారం గ్రామంలోని అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంట నింపి ధర్మపురి అరవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రణాళిక లేకుండా ఎన్నికల్లో వివిధ పథకాలు ప్రవేశపెట్టడం తప్ప వాటి వల్ల ఎవరికి లబ్ధి కలగడం లేదని, అవి సరైన పద్ధతిలో అమలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. గత ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా రైతుల సమస్యల పరిష్కారం చేయడంలో స్పందన కరువైందని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డిమోహన్ రెడ్డి, మోడెపటి ప్రకాష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కూరళ్ల శ్రీధర్, జడ్పీటీసీ మేక విజయ్ సంతోష్, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, మండల అధ్యక్షులు ఇంద్రకరణ్, విజయవయం కో కన్వీనర్ సురకిరణ్ తదితరులు మండల నాయకులు పాల్గొన్నారు. పోయిన గవర్నమెంట్ వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా రైతుకి యాసంగి నాడుతున్నామంటే నవంబర్ లోపల రైతు బంధు, నవంబర్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పడేది. మేము ఇంత ఖర్చు పెట్టి చేసినాం రైతు బంధు, ఇగో ఇస్తాం రైతు భరోసా కింద అని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 3 ఎకరాల వరకే పడింది. ఇప్పటికీ 2-3 రోజులు అయితే 10 రోజుల్లో కోతకు వస్తుంది. కోతకు వచ్చిన తర్వాత రైతు బంధు ఇచ్చి ఏం లాభం అయింది? ఏదన్నా ఇస్తాము అని అంటే ఇవ్వాలా, లేదంటే మొత్తం కాదని చెప్పాలి. రేపు ఇస్తాము, ఇవాళ ఇస్తాము. 3 ఎకరాలకు ఇప్పటికి కూడా కరెక్ట్ 3 ఎకరాలకు పడలేదు ఈ రోజు వరకు కూడా. కానీ అది త్వరలో 5 ఎకరాల వరకు అంటున్నారు. ఆ 5 ఎకరాలకు ఏదో ఇచ్చేది మొదలిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఒక 5 ఎకరాలు పొలం చేస్తాను. ఇప్పటికీ కనీసం ఎకరాకి 25,000 వరకు ఖర్చు అయింది. ఈ అనావృష్టి వల్ల అనుకోకుండా ఈ వర్షం పడి మొత్తం పంట డ్యామేజ్ అయింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితిలో లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి ఆదుకోగలరని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇది మా డిమాండ్. మీరు వచ్చి కూడా 4 నెలలు అయిపోయినాక కూడా మీరు ఎంతసేపు వాగ్దానాల మీద దాటివేసే ధోరణి, చెరుకు ఫ్యాక్టరీల మీద దాటివేసే ధోరణి, ఇటువంటి ధోరణితోటి పని చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. ఇమీడియట్గా 25,000 రూపీస్ పర్ ఎకర్ తక్షణమే రిలీజ్ చేయాలి ఫండ్ రైతులకు. ఏడపల్లి మండల్, నా పేరు జక్కు పూశెట్టి. అయితే మేము ప్రతి సంవత్సరం వ్యవసాయం చేసినట్టే ఈసారి కూడా వ్యవసాయం చేస్తే అప్పుడేమో ఎలక్షన్కు ముందు బీభత్సమైన వర్షం, గాలి వలన పోళ్ళు పడిపోయి అట్లా లేట్ అయ్యి అట్లా కొంచెం నష్టపోయినాం. ఇప్పుడు ఈ గాలి దుమారం, ఈ వర్షం వలన ఇప్పుడు నష్టపోతున్నాం. ప్రతిసారి ఇదే నష్టంలోనే ఉంటున్నాం. అయితే ఇప్పుడైనా పోయిన గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు అనే దానికంటే ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఏదైనా సహాయం చేస్తుందని మొన్న ఎమ్మెల్యే గారు కూడా మన మండల్లో తిరిగారు. కొన్ని విలేజ్లు తిరిగి ఏదో సహాయం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే గవర్నమెంట్ ఏ సహాయం చేస్తామని చెప్పిన దాఖలాలు లేవు. మరి ఎప్పుడు చేస్తారు ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఇంకో వారం రోజులైతే ఎలక్షన్ కోడ్ అంటారు, మళ్ళీ తర్వాత అట్లనే గట్టెక్కుతారు. అందుకని ఏదైనా చేస్తే ముందే రైతులకు పొలం గోయక ముందు ఏదైనా సహాయం చేస్తే రైతులంతా ఉపయోగపడి ఏదైనా ఇది చేస్తారని ఆశిస్తున్నారు. దెబ్బతిన్నటువంటి పంట పొలాలను పరిశీలించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా రైతాంగం అంతా ఎంత బాధలో ఉన్నారు, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద స్వయంగా చూడడానికి రావడం జరిగింది.
ఈ ప్రాంతం మీద ప్రకృతికి భగవంతుడికి ఏ విధంగా కన్నెర చేస్తూ ఉన్నారో కానీ గత నవంబర్ 20 నాడు విపరీతమైన గాలులతోటి మీకు ఉన్నటువంటి కరెంటు స్తంభాలు కరెంటు లేక వారం రోజులు 10 రోజులు కరెంటు లేక ఇబ్బంది పడేటువంటి విషయం. దాంతో మీరు సకాలంలో వరి నాట్లు వేసుకోలేక వరి నాట్లు లేట్ కావడం, అదే వరి నాట్లు లేట్ కాకుంటే ఈ పాటికి మీ కోతలు కూడా అయిపోయేది. ఈ వడగళ్ల వాన దెబ్బ అనేది తగిలేది కాదు. భగవంతుడు ఏ రకమైనటువంటి శాపం నిర్ణయిస్తున్నాడు కానీ ఈరోజు ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఆ రకంగా పట్టించుకోలేదు. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తక్షణమే ఒక ఎకరాకు రైతు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని బాధపడుతున్న సందర్భంలో ప్రభుత్వం కూడా ఇంకా చొరవ చూపడం లేదు. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడానికి కూడా రావడం జరిగింది. ఎంపీ గారు ఇప్పుడు మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడతారని చెప్పేసి తెలియజేస్తాను. కాల వర్షాలు అన్నవి ప్రతిసారి పడతా ఉన్నాయి. రైతాంగం నష్టపోతా ఉంది. పోయిన ప్రభుత్వం ఏమో ఎన్నడూ రైతాంగాన్ని పట్టించుకోలేదు. జాతీయ స్థాయిలో పంట బీమా ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు 90% రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 4 నెలలు దాటింది. వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు కానీ ఏలటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యమైనప్పుడు కనీసం పెట్టుబడి డబ్బులన్నా వస్తాయి. ఇప్పుడు వరికి ఒక 25-30 వేలు అవుతుంది అన్న. హార్వెస్టింగ్కి పెట్టుబడి అయితే 25,000 అవుతుంది, 25,000 అవుతుంది. 25,000 వచ్చే ప్రణాళిక ఉండాలండి వరికి. ఇట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి. ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో. ఇది దురదృష్టకరం. ఒక ప్రణాళిక లేదు, ఒక విజన్ లేదు, కమిట్మెంట్ లేదు, గాలికి గ్యారంటీలు, ఓట్ల కోసం వాగ్దానాలు. అది ఎట్లా నెరవేరుస్తామంటే ప్రణాళిక లేదు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు, వాగ్దానాలకి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఎక్కువ కావాలి, ఏ రకంగా సంపాదన ఉంటుంది అంటే దానికి ఐడియా లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, వాగ్దానాలు చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత ఎగ్గొట్టాలి. ఈ రకమైన ఆలోచన విధానంతో పార్టీలు నడిచినంతసేపు సమాజం బాగుపడది. ఒక విజన్ తోటి, ఒక ప్రణాళికతోటి అన్ని అధ్యయనం చేసినాకనే మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలి. ఓట్ల కోసం మేనిఫెస్టోలు, ఎలక్షన్లు కాగానే అన్ని ఎగ్గొట్టుడు, మాది 5 ఏళ్ళు అయినాక వస్తే వస్తాం పోతే పోతాం, సంపాదించుకోవాలి, దోచుకోవాలి. ఇట్లా ఆలోచన చేసే పార్టీలు ఉన్నంత కాలం రైతాంగమే కాదు ఏ వర్గం కూడా బాగుపడదు. ఇప్పుడు మాత్రం మన జిల్లాలో ఎడపల్లిలో, రేంజర్లో, ఇందల్వాయిలో, దర్పల్లిలో, సిరికొండలో, మాక్లూరులో ఈ మండలాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున నష్టమైంది. పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఫసల్ బీమా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం